మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు, నేను దాన్ని క్యాన్సిల్ చేయలేకపోతున్నాను, రీజన్స్ వెతకలేకపోతున్నాను అంటే ఓకే చేసుకో అంటున్నాడు సార్. ఈ ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్ మాకు అర్థం కావట్లేదు. ఇలా ఉన్నా నాకు చాలు, కలిసి ఉందాం బట్ పెళ్ళి అయితే వద్దు, ఇది మాట మాత్రం ప్రతిసారి చెప్తాడు. పచ్చిగా చెప్పాలంటే నిన్ను ఇటువంటి మాటలు మాట్లాడే వాళ్ళని అందరినీ కూడా మోసగాళ్ళు అంటాం. ఇంకా సూసైడ్ అయినా చేసేసుకుంటాను, నువ్వు లేకపోతే నేను ఉండలేను. ఫైనాన్షియల్ గా నీకు సపోర్ట్ చేస్తాను. నీ మీద నువ్వు ఎవరన్నా పెళ్లి చేసుకోవాలి, ఇక్కడ చాలా డౌట్స్ రేజ్ అవుతున్నాయండి. ఇంకా నా లైఫ్ ఎండ్ చేసుకోవాలేమో అన్న థాట్ లో ఉన్నాను నేను. భాస్కర్ ఎక్కడున్నావు? భాస్కర్ అండి, కొత్తగా తెలుస్తున్నా. నేను క్లారిటీగా ఫస్ట్ నుంచి నీకు చెప్తానే ఉన్నాను. మోసగాడు నువ్వు, ఇలా అన్యాయం చేస్తావు. ఒక ఆడపిల్లకి ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇప్పుడు వెనకడిగేస్తావా? ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ప్రేమలో ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే నిజాయితీతనం, నమ్మకం, మాట మీద నిలబడటం. గుడ్డిగా నేను ప్రేమించాను కాబట్టి, అతను నన్ను ప్రేమించాడు కాబట్టి ఈ ప్రాబ్లంకి అయితే సొల్యూషన్ కనిపించాలి, చెప్పాలి. ఇవన్నీ పబ్లిక్ లో చెప్పుకునే కాదు మేఘనా. పెళ్లి వరకు వద్దు అని చెప్పి మీరు ప్లేట్ ఫిరాయించి వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ సార్, ఇవన్నీ వద్దు సార్. అనుస్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ సమర్పించు అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే డాక్టర్. నమస్తే మేడం. మేఘన అని మనకి మెయిల్ చేశారండి. మీరు ఓకే అంటే ఒకసారి కాల్ చేయండి. హలో హలో, నమస్తే అండి, మేఘన గారు మాట్లాడేది. ఎవరండి? నేను జయానండి, సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. మెయిల్ చేశారు కదండి మేఘన గారు, మీరేనా? అవునండి, నేనే అండి. మీరు ఇంత తొందరగా రెస్పాండ్ అవుతారని అనుకోలేదు మ్యామ్. చాలా థ్యాంక్స్ అండి. డాక్టర్ గారితో ఒకసారి మాట్లాడండి అండి. హాయ్ అమ్మా. హాయ్ సార్, నమస్తే సార్. నమస్తే. మీ వీడియోస్ చూస్తూనే ఉంటాను నేను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. చెప్పమ్మా, ఏంటమ్మా ప్రాబ్లం? నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అండి. అమ్మా నాన్న ఒక తమ్ముడు. ఓకేనమ్మా. ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు. నాకు నచ్చక ఇప్పటికే 10 సంబంధాలు క్యాన్సిల్ చేశాను. ఓకే. ఇంట్లో ఫోర్స్ చేశారు, అసలు ఏంటి నీ ప్రాబ్లం అని. అమ్మా. తప్పక రివీల్ చేశాను, అంటే నేను ఒకరిని ఇష్టపడుతున్నాను అని. నేచురల్లీ. సో ఎవరు ఏంటి అని అడిగితే డీటెయిల్స్ చెప్పాను. అతనే నా పార్ట్నర్ అని అనుకుంటున్నా అంటే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఓ, కానీ ఇక్కడే ప్రాబ్లం అంతా స్టార్ట్ అయింది సార్. ఏంటమ్మా? అంటే అతనికి నేను ఇష్టమే, అది నాకు తెలుస్తుంది. నన్ను చాలా కేరింగ్ గా చూసుకుంటారు. ఒకవేళ నాకు బాగోలేదు అంటే ఈ టాబ్లెట్ వేసుకో, ఆ టాబ్లెట్ వేసుకో, హాస్పిటల్ కి వెళ్తావా లేకపోతే రమ్మంటావా, ప్రేమగా అసలు చూసుకుంటారు. ప్రతి ఒక్కటి చాలా కేరింగ్ గా తీసుకుంటారు. మనీ ప్రాబ్లం అయినా నేను చెప్పని అవసరం లేదు, అన్ని తనే చేస్తాడు. ఇంకా చెప్పాను, నాకు నువ్వు అంటే ఇష్టం, ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు, నేను దాన్ని క్యాన్సిల్ చేయలేకపోతున్నాను, రీజన్స్ వెతకలేకపోతున్నాను, ఇంట్లో పేరెంట్స్ ప్రెషర్ చేస్తున్నారు అంటే ఓకే చేసుకో అంటున్నాడు సార్. ఈ ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్ మాకు అర్థం కావట్లేదు. అతనికి మొదటి నుంచి ఆ ఉద్దేశం ఉందా లేదా అమ్మా? అతనికి నేనంటే ఇష్టం సార్, ఎవరితో మాట్లాడు. నేను ఒకవేళ మెసేజ్ చేయకపోయినా ఎందుకు చేయలేదు, ఏంటి రీజన్ అని అడిగే టైప్ అతను. ఇష్టం డస్ నాట్ నీడ్ టు ట్రాన్స్ఫార్మ్ ఇంటూ మ్యారేజ్ కదా. ఆ అబ్బాయి మ్యారేజ్ వరకు ఎప్పుడన్నా అన్నాడు ఆ అబ్బాయి నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని అన్నాడా? లేదు సార్, అతన్ని లైఫ్ లాంగ్ నేను తోడుంటాను, బట్ మ్యారేజ్ అంటే వెనకడుగు వేస్తున్నాడు. మరి అట్లా ఫోర్స్ గా కూడా చెప్పట్లేదు, నువ్వంటే నాకు ఇష్టం లేదు అని కూడా చెప్పడం లేదు. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం కదా, కలిసి ఉందాం బట్ పెళ్లి అయితే వద్దు, అలా ఏమన్నా ఆలోచిస్తున్నాడా అతను? లేదు మేడం, అతను ఆ టైపే కాదు, చాలా రెస్పాన్సిబుల్ పర్సన్, అసలు ఆ టైపే కాదు. ఇప్పుడైనా డైరెక్ట్ గా నాకు నువ్వు ఇష్టం, మనం పెళ్లి చేసుకుందాము, మన పేరెంట్స్ తో మాట్లాడదామా, ఇలాంటి మాటలు మీరు ఎప్పుడైనా మాట్లాడారా? అలాంటిది ఏం చెప్పలేదు, బట్ ఒకటి చెప్తాడు ఏంటంటే ఎప్పుడు చెప్పేది, నువ్వు ఇలా ఉన్నా నాకు చాలు, నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి, ఇది మాట మాత్రం ప్రతిసారి చెప్తాడు. నన్ను యాక్సెప్ట్ చేయట్లేదు అంటే దానికి రీజన్ చెప్పాడు. మీరు చెప్పారా? నేను అడిగేది మీరు ఎప్పుడైనా చెప్పారా అంటున్నా. నేను చాలా చెప్పాను. నీ సైడ్ నుంచి క్లారిటీ ఉంది, అతని సైడ్ నుంచి నీకు క్లారిటీ రాలే. అవును సార్, 4 years నుంచి సార్ సోషల్ మీడియాలో కలిసాము చాటింగ్ ద్వారా. ఓహో, ఇప్పటి వరకు మంచిగానే ఉన్నా.
గట్టిగా ఒక 4 times ఏమో కలిసినప్పుడు కూడా చాలా రెస్పాన్సిబుల్ గా, చాలా కేరింగ్ గా మాట్లాడతాడు, చూసుకుంటాడు. సో అమ్మ ఒక నిమిషం అమ్మ, రెస్పాన్సిబుల్ గా ఉంటాడు, చూసుకుంటాడు. వాస్తవానికి నిజంగా పచ్చిగా చెప్పాలంటే నిన్ను ప్రేమిస్తున్నాడు కూడా. నువ్వు ఎంత స్థాయిలో అయితే ప్రేమిస్తున్నావో అంత స్థాయిలో ప్రేమిస్తున్నాడు. ఎటొచ్చి ఏంటంటే అతని ఉద్దేశం ఈ ప్రేమను నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్ళాలి అని అనుకోవట్లేదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే సహజంగా ఏంటంటే ఇటువంటి మాటలు మాట్లాడే వాళ్ళని అందరినీ కూడా మోసగాళ్ళు అంటాం. ఇతను మోసగాడమ్మా? లేదు సార్, అట్లా కాదు సార్. నువ్వు వద్దు అంటే నేను ఇంకా సూసైడ్ అయినా చేసేసుకుంటాను, నువ్వు లేకపోతే నేను ఉండలేను అని గట్టిగా అడిగేశాను సార్. ఏమంటాడు అతను? ఏమంటాడంటే నీకు ఒక ఫ్రెండ్ గా ఉంటాను, ఒక వెల్ విషర్ గా ఉంటాను, ఒక మోటివేటర్ గా ఉంటాను, నీకు ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా నేను ఉంటాను, ఫైనాన్షియల్ గా నీకు సపోర్ట్ చేస్తాను, నువ్వు ఎవరినైనా పెళ్లి చేసుకోవాలన్నా నువ్వు చేసుకో, నీ మీద ప్రేమ ఉంది, నువ్వంటే కేరింగ్, నువ్వు నా లైఫ్ లో ఉండాలి, ఖచ్చితంగా ఉంటాను, నేను ఉంటాను, పక్కాగా ఉంటాను, బట్ పెళ్లి చేసుకోవాలి, రిలేషన్ లో ఉండాలి అంటేనే వద్దు అని అంటున్నాడు సార్. ఎందుకు ఏంటి అని అడిగితే చెప్పడం ఇక్కడ చాలా డౌట్స్ రేజ్ అవుతున్నాయండి. కాదండి, మిమ్మల్ని పెళ్లి చేసుకోని అంటున్నాడా, అసలు పెళ్ళే వద్దంటున్నాడు అతను? అసలు పెళ్ళే వద్దు అంటున్నాడు. నా లైఫ్ లో ఎవరు రారు అనుకున్నాను, బట్ నువ్వు వచ్చావు, నువ్వు వచ్చినాక నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, బట్ నేను పెళ్లి వరకు నేను తీసుకెళ్లలేను అలా అని చెప్పి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటా అంటే నాకు అసలు ఎవ్వరు నా లైఫ్ లో పెళ్లి అన్న మాటే వద్దు అంటున్నాడు. అసలు ఆయన మైండ్ లో ఏముందో నాకు అర్థం కావటం లేదు. కాదమ్మా, ఒక పాయింట్ అయితే వెరీ క్లియర్ అమ్మా, అతను ఎక్కడ కూడా పెళ్లి అనే సబ్జెక్ట్ తీసుకొచ్చి నీతో ప్రేమ కలాపాలు అయితే చేయలేదు. ఎప్పుడు లేదు. సో నువ్వేంటంటే ప్రేమ వరకు నిజమే, కానీ పెళ్లి వరకు నెక్స్ట్ లెవెల్ వరకు నీకు నువ్వుగా ఎజ్యూమ్ చేసుకుని తీసుకెళ్ళిపోయి మీ పేరెంట్స్ వరకు తీసుకెళ్లి అక్కడ వచ్చినటువంటి సంబంధాలు తోసేసేటటువంటి పరిస్థితి వరకు నువ్వు వెళ్ళిపోయావు. మా వరకు ఎందుకు వచ్చారమ్మా మీరు? నేను ఎంత అడిగినా తను చెప్పడం లేదు. ప్రోగ్రామ్స్ చూసాక నాకు ఒక ఐడియా వచ్చింది, ఓకే మీ ద్వారా వెళ్తే అతను ఏమైనా రివీల్ అవుతాడేమో, లేకపోతే ఏ విధంగా చెప్తే అతను నా దారికి వస్తాడేమో, నన్ను అర్థం చేసుకుంటాడేమో, ఒక చిన్న ఆశ సార్, అంతే. బలమైన కారణం ఉంటే కనుక మీరు విత్డ్రా అవడానికి రెడీగానే ఉన్నారా? నాకైతే 100% నమ్మకం ఉంది సార్ తను మారుతాడని. చూద్దాం, రీజన్ ఏంటో కనుక్కుందాం. ఏం పేరండి? భాస్కర్ అండి. భాస్కర్, రైట్. సార్ మీ మీద, జయ గారి మీద చాలా నమ్మకం సార్. మీ మీద లాస్ట్ నేను చాలా రకాలుగా ట్రై చేశాను, ఇంట్లో పేరెంట్స్ ప్రెషర్ ఎక్కువైపోతుంది, నాకు ఏం చేయాలో అర్థం కావటం లేదు. మీరు అంటే మీరు చెప్పాక కూడా తను మారకపోతే ఇంకా నా లైఫ్ ఎండ్ చేసుకోవాలేమో అన్న థాట్ లో ఉన్నాను నేను. మీరు ఇందాక సూసైడ్ చేసుకోవాలని అనుకున్నాను అన్నారు, ఇప్పుడు లైఫ్ ఎండ్ చేసుకోవాలని. ఏంటమ్మా మీరు ఈజీగా మాట్లాడతారు మీరు? ఇది ఒక వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి అంశం, ఒక ఆలోచన. ఇష్టం వరకు ఉంది కానీ పెళ్లి వరకు వద్దు అని చెప్పి మీరు ప్లేట్ ఫిరాయించి మాట మార్చుంటే కనుక ఆ అబ్బాయిని మామూలుగా ఆడుకుని ఉండేవాళ్ళం కాదమ్మా. మనం ఈరోజు చాలా గట్టిగా మాట్లాడుకునే వాళ్ళం, కానీ ఆ అబ్బాయి ఎప్పుడు కూడా అతని స్టాండ్స్ అనేది మారలేదు. ఇక్కడ ప్రత్యేకంగా మీ రీజన్ ఫర్ యువర్ కాల్ అంటే నేను చెప్తున్నానమ్మా, ద రీజన్ ఫర్ యువర్ కాల్ ఈజ్ నాట్ టు ట్రాన్స్ఫార్మ్ హిమ్, అతన్ని మార్చేసి నాకు ఇవ్వండి అనేది కాదు. ప్రధానంగా రీజన్ ఫర్ మై కాల్ ఏంటంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాల పాటు తెలియనటువంటి కారణం కనుక్కుని అసలు ఎక్కడ అతను మనస్తాపం చెందుతున్నాడు, ఎందుకు ఆ మనిషి ప్రేమించేటటువంటి వ్యక్తి పెళ్లి ఒక బంధం వరకు ఎందుకు వెళ్ళకపోతున్నాడు అనే కారణం కనుక్కోండి డాక్టర్ గారు అంటే కనుక అది ఇంపార్టెంట్. దట్ ఈస్ స్టెప్ 1. స్టెప్ 2, అది మ్యారేజ్ వరకు వెళ్తుందా, మిమ్మల్ని ఇష్టపడి ముందుకు వస్తాడా లేదా అనేటటువంటిది అతను చెప్పే కారణం బట్టి డిపెండ్ ఉంటుంది. కానీ అతను నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతాను అని చెప్పి కారణం తెలియకుండానే ముందు కాళ్ళకు బంధం వేయటం అనేది కరెక్ట్ కాదమ్మా. సో అర్థమవుతుందమ్మా. సో చచ్చిపోతాను, సూసైడ్ చేసుకుంటాను అనేటటువంటి మాటలు వద్దు. కారణం తెలుసుకునేటటువంటి మనం ప్రయత్నం చేద్దాం. గట్టిగా చాలా ఘాటైనటువంటి బలమైనటువంటి కారణం ఏదో ఉంది అనే సస్పిషన్లో నేను జయ మేడం ఉన్నాం. అతను కారణం చెప్పనీయండి, చెప్పిన తర్వాత దాన్ని బట్టి అసలు వస్తాడా రాడా, ఒకప్పుడు వస్తే ఏంటి రాకపోతే ఏంటి అనేది అప్పుడు బాల్ మీ కోర్టులో ఉంటుంది. ఓకే సార్, రైట్. ఖచ్చితంగా ఒకసారి అతనితో మాట్లాడండి. అలాగే మ్యామ్, మాట్లాడతాను. The person you are speaking with has put your call on hold. Please stay on the line. హలో భాస్కర్, ఎక్కడున్నావు? భాస్కర్ అండి, కొత్తగా పిలుస్తున్నా, ఏమైంది? మరి నువ్వు కొత్తగా బిహేవ్ చేస్తుంటే నేను ఏం చేయాలి? చెప్పాను కదా నీకు ఆల్రెడీ. రిక్వెస్ట్ చేస్తున్నాను, అసలు ఏంటి రీజన్ అనేది అడుగుతున్నాను. మేకనా, నీకు నేను క్లారిటీగా చెప్తూనే ఉన్నా ఫస్ట్ నుంచి ఇంతవరకు. అవునా, నేనేమైనా చేంజ్ అయ్యానా, నువ్వు చేంజ్ అవుతున్నావా? ఏం చేయాలి? నువ్వు అంటే అంత ఇష్టం మరి. నేను క్లారిటీగా ఫస్ట్ నుంచే నీకు చెప్తూనే ఉన్నా, ఈ లవ్, ఈ రిలేషన్స్ ఇవేమి వద్దు మేఘనా. నీకు మంచి వెల్ విషెస్ గా నేను ఉంటాను. ఏ రోజైనా నేను మిస్బిహేవ్ చేశానా, ఎప్పుడైనా తప్పుగా మాట్లాడానా చెప్పు.
నైస్. పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటున్నాను నీ కోసం. వద్దు మేఘనా, నేను చెప్తున్నాను కదా పెళ్లి చేసుకో. నువ్వు లేకపోతే నేను హ్యాపీగా ఉండలేను. నువ్వు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు చిన్ను? నేనంటే నీకు ఇష్టం లేదా చెప్పు? నేను ఇష్టం లేదనట్లేదు, ఏ బాధ వచ్చినా నేను ఉంటా నీకు. నా మూడు నువ్వు ఎంత అడిగినా నువ్వు నాకు మంచిగా ఉండు. చెప్పవు, కానీ సుమన్ టీవీ వాళ్ళకి మెయిల్ పంపించాను. నీకేమైనా పిచ్చా? చిన్న వాళ్ళు పిల్లలు లైన్ లోనే ఏమైనా? ఉన్నారు. భాస్కర్ గారు ఏమండి, నేను డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, జయ మేడం కూడా ఉన్నారు. ఒక చిన్న నమస్తే. చిన్న ప్రోగ్రాము, చెప్పండి. అందమైన జీవితాన్ని చిన్నది కానీ చక్కటి ప్రోగ్రాము. వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ సార్, ఇవన్నీ వద్దు సార్. సార్ ఒక్కసారి ఆలోచించండి. ఈ ప్రాబ్లంకి అయితే సొల్యూషన్ కనిపించాలి, చెప్పాలి. ఆడపిల్ల మాకు కంప్లైంట్ పెట్టినప్పుడు, ఎరా మోసగాడు నువ్వు, ఇలా అన్యాయం చేస్తావా, ఆడపిల్లకి ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇప్పుడు వెనకడిగేస్తావా అనేటటువంటి భాషతో మాట్లాడతాం. కానీ ఈరోజు అటువంటి భాషకి 100 మెట్లు దూరంలో మేము ఉన్నాం. వాస్తవానికి ఏంటంటే మిమ్మల్ని పొగడాలని ఉంది, కొనియాడాలని ఉంది. ఎందుకంటే మీరు ఎక్కడ కూడా మీ నిజాయితీ అనేటువంటి జీవితంలో ఎక్కడ కూడా వెనకడుగేయలేదు. ఎప్పుడూ పద్ధతిగానే వ్యవహరించారు, మాట మీద కూడా నిలబడ్డారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ప్రేమలో ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే నిజాయితీతనం, నమ్మకం, మాట మీద నిలబడటం. 3 క్వాలిటీస్లో ఈరోజు ఎవరిలో ఉన్నాయంటే భాస్కర్లో ఉన్నాయి. అయినా కూడా ఏంటంటే అండి, సహజంగా ఒక ప్రేమించినటువంటి ఆడపిల్ల ఎప్పుడైనా కూడా అతను ప్రేమించి నమ్మకంగా ఉన్న వ్యక్తిని భర్తగా చూసుకోవాలని అనుకుంటుందే కానీ ఒక వెల్ విషర్ గానో ఒక ఫ్రెండ్ గానో చూసుకోవాలని. ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి ప్రశ్న, భాస్కర్ గారు ఒకే పాయింట్ చెప్తాను, తర్వాత మీరు కంటిన్యూస్ గా మాట్లాడుతారు. కానీ ఇక్కడ ఈ రోజు మా ఎంట్రీ, ఈ రోజు మేఘన యొక్క ఉద్దేశం ఏంటంటే, డాక్టర్ గారు నాకు అతనే భర్తగా కావాలి, అతన్నే ప్రేమించాను, అతను లేకపోతే నేను చచ్చిపోతానని అంటే కనుక అక్కడే కట్ చేసాం అమ్మాయి మాటకి. అమ్మ అది కాదు. ఇక్కడ అసలు మనసులో ఉన్నటువంటి బలమైనటువంటి కారణం తెలుసుకోకుండా గుడ్డిగా నేను ప్రేమించాను కాబట్టి అతను నన్ను ప్రేమించాడు కాబట్టి పెళ్లి వరకు తీసుకెళ్ళాలి అనేటటువంటి ఉద్దేశంతో నువ్వు వస్తే కనుక అసలు నీకు హెల్పే చేయమమ్మా అని అంటే కనుక ఆ తర్వాత తన వర్జను మా వర్జను మారింది. ఏంటి అంటే కనుక, ఇంత చక్కటి అబ్బాయి పెళ్ళి అంటే ఎందుకు ఇష్టపడట్లేదు, మేఘనాకు మించినటువంటి ఆడపిల్ల అతని జీవితంలో రాగలదా, వస్తుందా? కాబట్టి మేము కారణం తెలుసుకోవటం గురించి ఈరోజు మీకు కాల్ చేయడం జరిగింది. కాబట్టి ఏంటి ఆ కారణము, ఎందుకు మీకు ఇష్టమైనటువంటి నచ్చినటువంటి మేఘనాతో మీరు జీవితం మ్యారేజ్ కింద మార్చుకోవాలని ఎందుకు అనుకోవట్లేదు? ఇవన్నీ పబ్లిక్ లో చెప్పుకునే కాదు మేఘనా. నేను ఎన్నిసార్లు అడిగాను, నువ్వు నాకైనా చెప్పొచ్చు కదా. నేను ఎప్పుడు చెప్పినా నేను తప్ప వేరే వాళ్ళని పెళ్లి చేసుకోను, ఆర్ఎల్ సూసైడ్ చేసుకుంటా, నువ్వు లేకపోతే ఇలా లైఫ్ లాంగ్ ఇలానే ఉండిపోతా, ఇవన్నీ వద్దు సార్. పెళ్లి చేసుకోమన్నాడు సార్, నేను చూస్తా సార్ మంచి సంబంధం. మీరు ఆవిడని పెళ్లి చేసుకోవటం వరకు అది మీ ఇష్టం అని ఎలాగైతే మేము అంటున్నామో, అదే విధంగా ఆవిడ మిమ్మల్ని కాకుండా ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎప్పుడు ముహూర్తాలు పెట్టుకోవాలి అనే డెసిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం మీకు లేదు. ఆవిడ అడిగేటటువంటిది ఒక్కటే, ఎటువంటి కారణం చేత మీరు ప్రేమించినటువంటి వ్యక్తి పెళ్లి వరకు రావట్లేదు అనేది ఒక కారణం అడుగుతుంది ఆవిడ. సార్ ఎవరు నా లైఫ్ లో దగ్గర కావాలనుకుంటున్నారు వాళ్ళంతా దూరం అయిపోతారు సార్. చాలా అది మీ ఎక్స్పీరియన్సా? నన్ను వేరే పెళ్లి చేసుకోమంటున్నావు, ఓకే ఫైన్. కానీ నేను ఒక్కరోజు కాల్ చేయకపోతే, కొంతసేపు మెసేజ్ చేయకపోతే తన్నుకులాడతావు. మరి నేను వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని ఉంటే నీ వల్ల అవుతుందా నన్ను వదిలి ఉండడం? మీరు మీ భర్తకు తెలియకుండా మాట్లాడటం అవుతుంది. నేను ఆల్రెడీ డిస్టర్బ్ గా ఉన్నా, నా మెంటల్ కండిషన్ ఏం బాగాలేదు సార్. మేము ముందుకు వచ్చి మీతో మాట్లాడాలి అని అనుకుంటున్నాం. ఇది ఒక మంచి అవకాశం, దయచేసి ఒక 2 నిమిషాలు కొంచెం మాట్లాడండి. బ్రీఫ్ గా చెప్పండి ప్లీజ్ అండి. ఎవరినైతే దగ్గర అనుకుంటున్నా వాళ్ళందరూ నా లైఫ్ లో పోతారు సార్. మా అమ్మ నాన్న సార్ బీటెక్ చదువుకున్న టైంలో చచ్చిపోయారు సార్, 2 యాక్సిడెంట్ లో. నాకున్నది ఒక చెల్లి సార్. నేనేదో కష్టపడి మంచిగా జాబ్ చేసుకుంటూ మా చెల్లిని చదివించిన, అంత మంచిగా చూసుకున్నా సార్. తను కూడా నా నుంచి దూరం అయిపోయింది సార్. నా ఫ్రెండ్ కి నాకు గొడవ అయితే తను ఎవరితో తిరుగుతుంది అది ఇది అని చెప్పి తను చెప్పాల్సింది చెప్పారు సార్. నేను అది తీసుకోలేకపోయా. ఇంత గారాబంగా పెంచా, తల్లిదండ్రులు లేకపోయినా నేను చూసుకున్నా, ఏం కావాలంటే అది కొనిపించా, అన్ని చూసుకున్నా సార్. ఇలాంటిది నా చెల్లెట్ట చేయడం ఏందని చెప్పి నేను తనతో వెళ్ళి ఇష్యూ రైజ్ చేసి గొడవాడాను సార్. సో తను అది తీసుకోలేకపోయిందేమో తెలియదు సార్. 2 days లో తను ఒక సూసైడ్ లెటర్ రాసి చచ్చిపోయింది సార్. ఒక ఫ్రెండ్ ఉన్నాడు సార్, చెప్పారు సార్. తను ఇంతకు ముందు ఒక లవ్ చేస్తా ఉన్నాడు, చెప్పే తన గురించి నాకు తెలుసు, తను మంచిది కాదు, క్యారెక్టర్ మంచిది కాదు అంటే నా మాట వినలేదు సార్. కొన్ని రోజులు అయింది సార్, ఆ అమ్మాయి వల్ల తను సూసైడ్ చేసి చచ్చిపోయాడు సార్. అసలు ఈ విషయం నాకు ఎప్పుడైనా చెప్పావా నువ్వు? ఇవన్నీ అంటుంటే నా మైండ్ ఇంకా అదే గుర్తొస్తుంది. అసలు పెళ్లి వద్దు, నువ్వు ఇవేం తీయొద్దు మేఘన, చెప్తున్నా. నేను ఉన్నందుకే కదా నువ్వు హ్యాపీగా ఉన్నావు. నేను కూడా లేకపోతే ఏమైపోతావు. నేను నీతో మాట్లాడుతున్నంత సేపు నా మైండ్ ఫ్రీ అవుతుంది. కానీ నువ్వు కాల్ చేసి పెళ్లి
లేకపోతే ఈ మాటలు వినగానే నా వల్ల కాదు. ఇక్కడ మీ సైడ్ నుంచి ఒక తప్పు ఉందండి. ఒకటి, చాలా పూర్తి సానుభూతి మా తరపున ఉందండి. ఎందుకంటే జీవితంలో ఒక్క మనిషి నా అనేటటువంటి ఒక్క మనిషిని కోల్పోతేనే తేరుకోలేనటువంటి ఒక పరిస్థితి మనందరికీ ఉంటుంది. కానీ అలాంటిది ఒకరి తర్వాత ఒకరు వీళ్ళతో పాటు నా జీవితం, నా తల్లిదండ్రుల తర్వాత వీళ్ళు అని అనుకున్నటువంటి ప్రతి వాళ్ళు కూడా మీరు తెలిసి తెలియక అన్నటువంటి కొన్ని మాటలు వినేసి వాళ్ళు చనిపోవటం వరకు సూసైడ్ చేసుకో, మీ తల్లిదండ్రులు చనిపోవటం అనేది వేరేది అనుకోండి. ఇలా జరగటంలో చాలా బాధాకరమైనటువంటి అంశం ఉంది. కానీ ఈ రోజు వినండి, ఎవరిని ఇష్టపడితే వాళ్ళు ఉండరు సార్ నా లైఫ్ లో. నో దట్స్ ఎన్ ఎగ్జాజరేషన్. అది చాలా విపరీతమైనటువంటి ఆలోచన శైలి. నేను ఒక మాట చెప్తున్నాను, వినండి. మేఘన మిమ్మల్ని ప్రేమించింది ఎందుకంటే చాలా మంచి వ్యక్తి. ఈ అమ్మాయి ప్రేమించినటువంటి ఒక ఆడపిల్ల జీవితంలో మిమ్మల్ని తప్ప ఎవరూ ప్రేమించినటువంటి ఆడపిల్ల మిమ్మల్ని భర్తగా ఊహించుకుంది, చూసుకుంది. ఆ అమ్మాయి భర్తగా మిమ్మల్ని ఊహించుకుంటుంది అనేటటువంటి ఆలోచన ఎప్పుడు తెలుసు? ప్రేమించిన తర్వాత తెలుసా? స్టార్టింగ్ లోనే తెలుసా? ఇప్పుడు మీరేంటంటే మంచి ఫ్రెండ్స్ సార్, ఇన్స్టాగ్రామ్ లో తను చేసే వీడియోస్, తన సాడ్నెస్ ఇవన్నీ చూసి నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది సార్. మీరేంటంటే ఒక ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్ సిచ్యువేషన్ గురించి మీరు మాట్లాడుతున్నారు. నేను నీ వెల్విషర్ గానే ఉంటాను, ఉదయం మాట్లాడాలి, మధ్యాహ్నం మాట్లాడాలి, సాయంత్రం మాట్లాడాలి, కానీ నువ్వు వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవాలి అంటే ఎలా వర్కౌట్ అవుతుందండి? అంటే మీ మంచి కోసమే కదా సార్ నేను చెప్పేది. జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటాను కానీ నేను పెళ్లి చేసుకోను, ఆ అమ్మాయి అలాగే ఉంటుంది, నేను రోజుకి 3 సార్లు అయితే మాట్లాడాలి, ఒక పూట మాట్లాడకపోతే నేను భోజనమే చేయలేను అన్నట్టుగా మీరు అంటున్నారు. కానీ ఆ అమ్మాయిని ఏమంటున్నారు? నీకు ఇష్టమైనటువంటి వ్యక్తిని నువ్వు పెళ్లి చేసుకో, మీ తల్లిదండ్రులు చూసినటువంటి సంబంధాన్ని చేసుకో అంటున్నారు. అంటే మీరు పెళ్లి చేసుకుంటే కనుక బహుశా మీ భార్య ఇలా రోజుకి 3 సార్లు మీ పాత ప్రేమికులతో మాట్లాడుతుందో లేదో అనేటటువంటి సమస్య మీ దగ్గర లేదు, ఎందుకంటే మీరు పెళ్లే చేసుకోని అంటున్నారు. కానీ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోమంటున్నారు అంటే వాళ్ళ ఆయన ఒప్పుకుంటాడండి? పక్కన కూర్చొని మాట్లాడు నీ ఎక్స్ లవర్తో మాట్లాడని అంటాడా? సో ఇది ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్ సిచ్యువేషన్, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే 1కి 10 సార్లు ఈ రోజు గంట పాటు ఆ అమ్మాయితో మాట్లాడితే 1కి 10 సార్లు ఆ అమ్మాయి సూసైడ్ అనే పదం ఉంది. అంటే మీ జీవితంలో మీకు నచ్చినటువంటి ఒక పదం ఏమన్నా ఉంది అంటే కనుక ఒకటి చావు, రెండోది సూసైడ్. ఈ 2 పదాలు పదే మిమ్మల్ని అని ఈ అమ్మాయి గాయపరుస్తుంది. అంటే ఈ పాటికే ఎన్ని సందర్భాల్లో ఐ లవ్ యూ, ఐ వాంట్ టు బీ యువర్ వైఫ్, ఇఫ్ యూ డోంట్ డూ దట్ ఐ విల్ కిల్ మై సెల్ఫ్ అనేటటువంటి మాట ఎన్నో సందర్భాల్లో ఈ అమ్మాయి అనుంటది. మీకెందుకు ఆ మాట అంటే అంత ఎలర్జిక్? ఎందుకు? ఎటువంటి సంఘటనలు మీ జీవితంలో జరగటం వల్ల ఈ రోజు మానసికంగా మీరు ఇలా మారిపోయి పెళ్ళే వద్దురా బాబు, అసలు ఏ బంధం వద్దు, ఒంటరిగా పుట్టాగానే చచ్చిపోదాం అనేటటువంటి డెసిషన్ మీరు వచ్చారో అని చెప్పుంటే కనుక లేదంటే స్టార్టింగ్ నుంచే ఇంత గాఢమైనటువంటి ఉన్నాయి, నువ్వు ఎక్కడో ఆశలు పెంచుకుని ఏదో చేసేసుకుంటున్నావు, నిన్ను నువ్వు నిరాశ చెందుతావు అని స్టార్టింగ్లోనూ మీరు చెప్పుంటే కనుక బహుశా ఈ అమ్మాయి ఈ స్థాయిలో ఆశలు పెంచుకుని ఉండేది కాదు. ఇందాక ఆ అమ్మాయి మీద మేము కోప్పడ్డాం. అమ్మ ప్రేమ వరకు నిజమే, పెళ్లి వరకు కాదని మొదటి నుంచి అబ్బాయి అంటున్నాడంటే కనుక ఇక్కడ ఎలా ఉంది అంటే ప్రేమ వరకు నిజమే, పెళ్లి గురించి మీరు లెక్క తేల్చట్లేదు. ఎంతకాలం అలా ప్రేమించుకుంటూ ఉంటారు? వేరే పెళ్లిళ్ళు చేసుకున్నా కూడా ప్రేమించుకుంటూనే ఉంటారా? అది వర్కౌట్ అవుతుందా సమాజంలో? అది ప్రాక్టికల్లీ అవుతుందా? సో మీ ఒక పక్క నుంచి ఏంటంటే మీకు జరిగినటువంటి సంఘటనల నిమిత్తం మీరు మానసికంగా ఇలా మారిపోయారు అనేటటువంటిది మాకు చాలా బాగా అర్థమవుతుంది. కానీ ఈరోజు మిమ్మల్ని గాఢంగా ప్రేమించినటువంటి ఈ అమ్మాయికి ఒక దారి దిక్కు చూపెట్టవలసినటువంటి అవసరం మీకుంది, ఒక నమ్మకాన్ని కలిగించవలసినటువంటి అవసరం మీకుంది. ఈరోజు ఆ అమ్మాయి మిమ్మల్ని తప్ప మీరు ఎలాగైతే నేను ఈ అమ్మాయిని చేసుకోని అని అంటున్నారో, మిమ్మల్ని కాకపోతే ఆ అమ్మాయి ఏ పెళ్లి చేసుకోవటానికి రెడీగా లేదు. ఆ అమ్మాయి ఆలోచించలేదు సార్. నేను నీకు దూరంగా వెళ్ళిపోతే నువ్వు ఈ ఒంటరితనంతో నీ నుంచి నువ్వు బయట పడగలను అనుకుంటున్నావా? అసలు చెప్పింటే నీ మీద నాకు ఎంత కోపం వచ్చినా నువ్వు మళ్ళీ ఈ మాట చెప్తావు చూడు, నువ్వు హ్యాపీగా ఉంటే చాలు అని, దానికి నేను మళ్ళీ కనెక్ట్ అయిపోతున్నా. ఏదో మాట అన్నావని వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు అంటున్నావు, కానీ నువ్వు నా పక్కన లేకపోతే నేను సూసైడ్ చేసుకుంటా అని నేను అంటున్నాను. అది కూడా అర్థం కావడం. ఆ మాటే వద్దమ్మా. చచ్చిపోతాను అని అంటే కనుక ముందుకొచ్చి పరిగెట్టుకుని వచ్చి పెళ్లి చేసుకుని ప్రేమించేటటువంటి ప్రేమ పెళ్లి నిజమైన ప్రేమ పెళ్లి కాదమ్మా. మీరు అది గుర్తుపెట్టుకోండి. మీకు తెలియకుండానో లేదంటే ఒక ర్యాండమ్గానో లేదంటే ఒక మనిషి యొక్క మనసు మారాలి అనే ఆలోచనతో మీరు ర్యాండమ్గా మాట్లాడేటటువంటి ఈ సూసైడ్ అనే పదం అతని గుండెల్లో కత్తిలా గుచ్చుకుంటుంది. సో ఈరోజు అతనికి ఉండే సందిగ్ధ పరిస్థితి ఏంటంటే కనుక పెళ్లి చేసుకుంటే ఆ గత జ్ఞాపకాల వల్ల ప్రేమించినటువంటి పెళ్లి చేసుకున్న అమ్మాయి చనిపోద్దేమని ఒక భయం, చేసుకోకపోతే కూడా చచ్చిపోద్దని భయం. ముందు నువ్వు వెనకతలు గొయ్యిలా ఉంది అతని పరిస్థితి. దయచేసి మీరు అన్నటువంటి చచ్చిపోతాను, సూసైడ్ చేసుకుంటాను అనేటటువంటి పదాన్ని మీరు సమర్థించుకోవద్దు, రిపీట్ చేయొద్దు. అది తీసి పక్కన పెడదాం.
భాస్కర్ గారు మీ వరకు వస్తే మేఘన యొక్క ప్రేమ స్వచ్ఛమైనటువంటి ప్రేమ అండి. నెంబర్ 1, మీకు ఈరోజు ఏదన్నా కావాలి, మీ జీవితంలో ముఖ్యమైనటువంటిది ఏదన్నా కావాలి అంటే కనుక మీకు ఒక తోడు కావాలి. మీరు ఒక భయంకరమైనటువంటి మానసిక పరమైనటువంటి ఆత్మన్యూన్యతా భావం అంటారు, డిప్రెషన్. ఒక డిప్రెషన్లో మీరు ఉన్నారు. అదేదో ఒక మానసిక జబ్బు కాదు. మీ స్థానంలో ఎవరున్నా కూడా దీనికంటే 10 రెట్లు ఎక్కువ డిప్రెషన్లోకి లోనవుతారు. మీరు అదే స్థానంలో ఉన్నారు. ఎటొచ్చి ఏంటంటే అక్కడే కామా, అక్కడే ఫుల్ స్టాప్ పెట్టేశారు. బంధం అనేటటువంటి ట్యాగ్ లైనే మీరు అసహించుకుంటున్నారు. ప్రేమించడం అనేటటువంటిది వచ్చినా, ఎందుకంటే ప్రేమ మనసుకు సంబంధించింది కాబట్టి ప్రేమ అనే సబ్జెక్ట్ వచ్చినా దాన్ని బంధాన్ని కింద మార్చుకోవడానికి ఇష్టపడట్లేదు. సో ఇలాంటివన్నీ మీలో మంచి ఉన్నా కూడా ఒక్కసారి లైఫ్ని మీరు రీడిఫైన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఇంతకుముందు అమ్మ నాన్న చనిపోవటానికి కానీ, మీ సిస్టర్ చనిపోవటం కానీ, మీ బెస్ట్ ఫ్రెండ్ చనిపోవటానికి కానీ అన్నిటికీ రకరకాల కారణాలు ఉన్నాయి. ఇలాంటివి ఉన్నప్పుడు నేనేమంటాను అంటే ఇవి మీరు ఊహించుకుని కావాలని ఏదో ముందుగానే రాసి పెట్టున్నట్టుగా మీ జీవితంలో జరిగేటటువంటి అంశాలని నేను అనుకోవట్లేదు. ఇదన్నీ కూడా జస్ట్ కోయిన్సిడెన్సెస్. ఇలాంటి కోయిన్సిడెన్సెస్ ఉన్నంత మాత్రాన బంధాలని, ప్రేమల్ని వదులుకోవటం అనేది పిచ్చితనం. మీరు ఇప్పటికీ కూడా ఆ డిప్రెషన్లో ఉన్నారు, ఒక విధమైనటువంటి ఒక నెగిటివ్ సైకాలజీలో ఉన్నారు. ఆ నెగిటివిటీ అనేటటువంటిది తీసేటటువంటి ప్రయత్నం నేను చేస్తాను. ప్లీజ్ చిన్ను, అర్థం చేసుకో చిన్ను. నువ్వు ఒక్క పాయింట్ అయితే కనుక సభాముఖంగా నేను, జయ మేడము, ఇక్కడ ఉన్నటువంటి మా టీం అందరికి ఎదుర్కొంటే ఒక్క మాట అయితే చెప్పాలి. జీవితంలో ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా సూసైడ్ అనేటటువంటి పదాన్ని వాడటం కానీ, ఆ ఆలోచనని కానీ, ఆ విధంగా ముందుకెళ్ళటం కానీ నేను చేయను. బ్రతుకున్నంతకాలం నీతో పాటు నేను హ్యాపీగా ఉంటాననేటటువంటి ప్రామిస్ మీరు అతనికి చేయగలిగితే తర్వాత సబ్జెక్ట్ మనం మాట్లాడచ్చు. ఆ వర్డ్ అసలు రానియొద్దు అదే సార్. నువ్వు నాతో ఉంటానని ఒక్క మాట చెప్పు. అసలు మనకు నేను ఎందుకు వెళ్తా సూసైడ్ కి? నాకేం పని చెప్పు. తో పాటు ప్రయాణం చేయడానికి సిద్ధపడకపోయినా, పెళ్లి జరిగినా జరగకపోయినా ఆ మాట అనేటటువంటి జీవితకాలంలో నా నోటు వెంట రాదు అనే మాట నువ్వు అనగలిగితే కనుక తర్వాత పరిస్థితుల గురించి మనం మాట్లాడుకోవచ్చు. సరే సార్, నేను ఇప్పుడు మాట ఇస్తున్నా, తనకు కూడా మాట ఇస్తున్నా, మీ ముందే ఇస్తున్నా. నేను ఇంకోసారి సూసైడ్ అన్న మాట ఎత్తాను. భాస్కర్, నౌ ద బాల్ ఇస్ ఇన్ యువర్ కోర్ట్. మీరు ఇప్పుడు మాట్లాడాలి. జరిగినటువంటి సంఘటనల నిమిత్తం జరిగిన పరిస్థితుల్ని వెనక్కి పెట్టి, అర్థం కావట్లేదు సార్. నో మీరు బంధాన్ని లేదు ఏమంటే జరిగినటువంటి సంఘటనల వల్ల, అనివార్య కారణాల వల్ల కొంతమందిని పోగొట్టుకోవటం వల్ల ఈరోజు బంధమే వద్దు, బంధాన్ని వేలెత్తి చూపెడుతూ బంధం ఏర్పాటు చేసుకునేటటువంటి వాళ్ళు ఈజ్ ఈక్వల్ టు డెత్ అనేటటువంటి మీ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అదైతే మనం తిరిగి రాయాలండి. అది రాంగ్ కాన్సెప్ట్. బంధం ఈజ్ ద కోర్ ఆఫ్ లైఫ్. ఈ రోజు ఒక బాండ్ ఉండటం వల్లే ఈ భూ ప్రపంచం ఇలా ఉంది. 100 బంధాలు పోయినా కూడా 101వ బంధం గురించి మనం ముందుకు వెళ్ళాలి. అదే ఈ ప్రపంచాన్ని కాపాడుతుంది. ఆ నమ్మకం మీ మనసులో రావాలి. ఏమో సార్, నా వల్ల అయితే తను ఏమైందని నాకు టెన్షన్ ఉంది సార్. ఈ రోజు నేను ఇక్కడ కూర్చుని నాకు జ్వరం వస్తుంది అంటే నిజంగా జ్వరం వస్తుంది నాకు. మీరు ఆ సైకాలజీతో ముందుకెళ్ళటం అనేది ఆపాలి. మీరు ఆ డిప్రెషన్ నుంచి మీరు బయటకు రావాలి. లేదమ్మా, అతను మానసికంగా బాగాలేదమ్మా, అతను తేరుకోలేదు. ఇంత బాధ తనలో తను దాచుకున్నాడు అనేది నాకు ఈ రోజు తెలిసింది, ఇంతవరకు తెలియలేదు సార్. నా దగ్గరికి ఒక్కసారి రండి భాస్కర్ గారు, ఒక్క ఫ్యూ టైమ్స్ రండి, నా మాట వినండి. నేను మీ ఫ్యామిలీ మెంబర్లో ఒక వ్యక్తిలో మాట్లాడుతున్నాను, ఒక డాక్టర్లో నేను మాట్లాడలేదు. ఒక్క ఫ్యూ టైమ్స్ మీరు నా దగ్గరికి వచ్చింది రండి. మీ బాధ నాది, మీరు రండి. మేఘనాన్ని పెళ్లి చేసుకుంటామా లేదా అనే కాన్సెప్ట్ తీసి పక్కన పెట్టండి. గతంలో జరిగినటువంటి మీరు చాలా మంది మీరు గిల్ట్ ట్రిప్పింగ్ చేసుకుంటున్నారు. అంటే నేనే కారణం జరిగినటువంటి సంఘటనలు అని చెప్పి మీరు గిల్ట్ ట్రిప్పింగ్ చేసుకుంటారు. నేను కాదు అని అంటాను, మీరు వినకుండా ఎలా చెప్తారు సార్ అని మీరు అంటారు. కాబట్టి మీ మనసులో ఉన్న బాధని ఇంకా విడమర్చి నాకు చెప్పుకోవటానికి, జరిగినటువంటి సంఘటనలో మీ పాత్ర ఎక్కడుంది ఎక్కడ లేదు అనేటటువంటిది మనం వివరాత్మకంగా మాట్లాడుకోవటానికి నేను ఒక అవకాశాన్ని మీకు ఇస్తాను. దాన్నే కౌన్సిలింగ్ అంటారు. మీరు రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేఘనాన్ని పెళ్లి చేసుకోవాలి లేదు అనే సబ్జెక్ట్ కంటే మీ గతంలో జరిగినటువంటి ప్రతి సంఘటనలో ఏర్పడినటువంటి మానసికపరమైనటువంటి ట్రామాని మనం క్లియర్ చేయాలి. చాలా ఇంపార్టెంట్. దాన్నే మనం డిప్రెషన్ అంటారు. అది నేను క్లియర్ చేసిన తర్వాత మేఘన యొక్క కోరిక ఏంటి, మేఘన మీ దగ్గర నుంచి ఏం కోరుకుంటుంది, ఏం ఆశిస్తుంది అనేది మీకు చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది. అప్పుడు మీరు ఒక బ్యాలెన్స్డ్ నిర్ణయం తీసుకుంటారు. కానీ అప్పటి వరకు మేఘన మీ మీద ఎటువంటి ఒత్తిడి పెట్టదు, తను దూరంగానే ఉంటుంది. ఇలా అయినా అలా అయినా చావు, చచ్చిపోతాను, సూసైడ్ చేసుకుంటాననే పదాలు వాడదు. మీరు కంప్లీట్గా రికవర్ అయ్యి మానసికంగా స్టెబిలైజ్ అయ్యేంత వరకు మేఘన వెయిట్ చేస్తుంది. ఓకేనా మేఘన? రైట్ భాస్కర్, సూపర్ కంక్లూజన్. ప్లీజ్ ఒప్పుకో చిన్ను, నేను కూడా నీతో పాటు వస్తాను. వెరీ నైస్. యాజ్ ఎ ట్రూ ఫ్రెండ్ వస్తుంది. ఓకే, తను యాజ్ ఎ ట్రూ ఫ్రెండ్, యాజ్ ఎ ట్రూ ఫ్రెండ్. సూపర్. నైస్ రండి అమ్మా మాట్లాడండి.
థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే. అసలు మీతో మాట్లాడిన తర్వాత అసలు తను ఎంత బాధలో ఉన్నాడు అనేది నాకు తెలిసింది Yeah. సార్. అసలు మీ ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావటం లేదు సార్. పర్లేదమ్మా, చాలా చాలా థ్యాంక్స్, అది Okay. మాత్రం చెప్పగలను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. Hmm. డిప్రెషన్ మెయిన్ పాయింట్ గా మనకి అంతే, తోస్తా అంతే. ఉంది ఈ కేసులో. చూద్దాం మీ దగ్గరికి వస్తే Sure. కనుక We'll talk and మాట్లాడొచ్చు. we'll get the best solution. Thank you.